హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన పర్పుల్ కలర్ చిక్కుడుకాయ ప్లాంట్స్ చూపిస్తానండి. చూడండి, ఈ చిక్కుడుకాయలకి అసలు విపరీతంగా పేనుబంక అయితే వచ్చేసింది. అసలు ఎక్కడ చూసినా పేనుబంకేనండి. చూడండి, పూత పిందె బాగా ఉంది కదా. ఇది చలికాలం కాబట్టి మనకి మొక్కలకి పేనుబంక ఎక్కువగా ఆశిస్తుంది. చిక్కుడు మొక్కలకి చూడండి, మార్నింగ్ టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే మంచు పడుతుంది కదా, అందుకని ఈ మొక్క అంతా తడిచి ఉంటుందని ఇక టెర్రస్ మీదకి వచ్చాను. ఇంకెక్కడన్నా తడిగా లేదు అనిపిస్తే మనకి కొంచెం డౌట్గా ఉంటే ఇట్లా వాటర్ని స్ప్రే చేసుకోవాలి. మొక్కను మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఎక్కడెక్కడ పేనుబంక ఎక్కువగా ఉందో అక్కడ నేను చూసి బాగా స్ప్రే చేస్తున్నాను. చూడండి, అసలు ఇది చిక్కుడుకాయలు అయితే చిన్నగా ఉన్నాయి, కానీ దాని చుట్టూరు పేనుబంకేనండి. అందుకని ఇక్కడ వాటర్ బాగా స్ప్రే చేస్తున్నాను. చూడండి, ఇదే విధంగా మొక్క మొత్తం తడుపుకుంటున్నాను. ఆల్రెడీ తడిచే ఉంది, ఇంకొంచెం స్ప్రే చేస్తున్నాను. ఎందుకంటే మనకి పేనుబంక ఎక్కువగా ఉంది కదా, అందుకని ఈ విధంగా వాటర్ని స్ప్రే చేస్తున్నాను. ఇంకా ఇదైతే మన కట్టెలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిదండి. ఈ బూడిద వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇదైతే చీప్ అండ్ బెస్ట్ అండి. మొక్కలకి పేనుబంకకి అసలు బెస్ట్ సొల్యూషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది పేనుబంకకి చాలా బాగా పనిచేస్తుంది. అసలు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇది మన మట్టి మిశ్రమంలో కూడా కలుపుకోవచ్చు. ఈ బూడిద వల్ల కాల్షియం, పొటాషియం ఎక్కువగా మొక్కలకు అందుతుంది. టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి, ఇంకా పచ్చిమిరపకాయ మొక్కలకి, ఇలాంటి మొక్కలకి వీటిని ఒక గుప్పెడు మనం మట్టిలో వేసుకోవచ్చు. ఇంకా పేనుబంకకైతే ఈ విధంగా చల్లుకోవాలి. ఇలా ఒకసారి చల్లియాక ఒక 3 days 4 days తర్వాత మళ్ళీ పేనుబంక ఎక్కడన్నా కొంచెం ఉంటే మళ్ళీ ఇంకొకసారి వాటర్ స్ప్రే చేసుకొని మళ్ళీ చల్లుకోండి. ఇంకా పేనుబంక అయితే మొత్తం పోయిందండి. చూడండి, కాయలు కూడా ఎంత బాగా వచ్చాయో, సైజు కూడా పెరిగాయి. ఇంకా పైన కూడా చూపిస్తాను చూడండి, బాగా ఎండగా ఉంది. అసలు గుత్తులుగా ఉన్నాయి చూడండి, ఎటు చూసినా సరే. ఇదిగోండి, అసలు పందిరి మీద చూడండి ఎట్లా ఉన్నాయో. అటు సైడ్ ఎండగా ఉంది కదా, సరిగ్గా కనిపించలేదు. ఇక ఇటు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇంకా పైన కూడా ఉన్నాయి చూడండి. ఇంకా నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.